నటనకి ముందు ఇంకేదన్నా రంగం ఆకర్షించిందా అండి? ఇప్పుడు నిరంతరం డైరెక్టర్లతో ఉండేవాళ్ళు, నిరంతరం ప్రొడ్యూసర్లతో ఉండేవాళ్ళు, అది ఎట్లాగో చెప్పారు. అలా అనిపించిందా డిస్ట్రిబ్యూషన్ లైన్లోకి వెళ్దామని? అట్లా లేదండి, అన్ని సాధక బాధలు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు అలాంటి లైన్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఒక వ్యక్తి అడిగారు, మీకు ఫైనాన్స్ ఇస్తారు, హీరోలు డేట్లు ఇస్తారు, డైరెక్టర్లు ఇస్తారు, మీరు ఎందుకు సినిమా తీయకూడదు అని. నేను అన్నాను, నా మనస్తత్వానికి నేను తీయలేను, నేను సూట్ అవ్వను, కానీ నేను సూట్ అవుతాను అనిపించిన రోజున మాత్రం తప్పకుండా చేస్తాను, అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేను అని చెప్పాను. కాకపోతే వేరే రంగం అంటే ఈ కలర్ ఫొటోస్ ప్రింటింగ్ ఉంటుంది చూడండి, అది మధ్యలో ఒక ప్రసాద్ ల్యాబ్ నుంచి బయటకు రావాల్సిన అనుకుని బయటకు వచ్చి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ బయటకు వచ్చి వైజాగ్లో వ్యాపారం మొదలెట్టానండి, కలర్ ఫోటో ప్రింటింగ్. ఆ రోజుల్లో ఆటోమేటిక్ మిషన్స్ రావటం ఆ స్టేజ్ అనమాట బిగినింగ్. అది కానీ సక్సెస్ అయితే త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచెస్ పెట్టాలని అయితే ఓకే. కానీ మన జేబులో ఉండేది రూపాయి అవసరం అయితే పావలానే ఉంది. ఓకే. సో మొత్తానికి బిజినెస్ ఆరంభించాను, కానీ సక్సెస్ అవ్వలేకపోయాను. తర్వాత మళ్ళీ ప్రసాద్ ల్యాబ్కి రావడం, ఇక భువనేశ్వరు, నోయిడా అవన్నీ ఇల్లు రావడం, ఇట్లా తర్వాత మళ్ళీ ఆ బిజినెస్ని కంటిన్యూ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి మా మిస్సెస్ దాన్ని హ్యాండిల్ చేసేది. మళ్ళీ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్తో మీ అనుబంధం ఏమిటి సార్? ప్రస్తుతం అంటే మొన్న December 1 నుంచి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే ఈ షూటింగ్లకి వెళ్ళటం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి టైం కేటాయించలేకపోవడం వల్ల మేనేజ్మెంట్ అది ప్రాబ్లం అవుతుంది కదండి. ఎందుకంటే ఇప్పుడుండే పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అన్నీ రన్ అవ్వాలంటే ఫుల్ టైం ఉండాలి కదా ఉండాలని. సో అందుకని December 1 నుంచి వెళ్ళటం లేదు. ఓకే. చాలా పాత్రలు ఇప్పటికే మీరు నటించున్నారు. ఇందాక మీరే అన్నారు, విక్రమ్ని అడిగి మరీ అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేశానని. ఈ దర్శకుడి దగ్గర నేను చేసి ఉండాలి లేదా భవిష్యత్తులో చేయాలి అటువంటి ఆశ, అటువంటి కోరిక మనసులో ఏమైనా ఉందా అండి? తప్పకుండా నన్ను అందరితో చేయాలి. ఇప్పుడు అందరి డైరెక్టర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక ప్రతిభ ఉంది. కానీ రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని క్యారెక్టర్ అంటే సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి అది అప్రస్తుతం అవుతుంది. కానీ కొన్ని క్యారెక్టర్లు మనసులో అనిపించేది, ఈ క్యారెక్టర్ కానీ నాకు ఇచ్చుంటే ఇంకో లెవెల్లో ఉండేదేమో అని ఒక భావన కలిగేది, కానీ అది అప్రస్తుతం అయ్యేదని చెప్పి సర్దుకునేవాడిని. ఎందుకంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇది ఇంకా బెటర్మెంట్ ఏముంటుంది? సూపర్ హిట్ అయిన సినిమాలో ఇది కాదు, దీని బదులు వీడు చేస్తే బాగుండేదేమో అని అన్నాం అనుకోండి, అది అప్రస్తుతం అవుతుంది కాబట్టి దానికి వాల్యూ లేదు. ఓకే. తమిళంలో మ్యాక్సిమం చేశారు, తెలుగు తర్వాత మలయాళం ఒక సినిమా చేశారు, కన్నడ చేశారు. హిందీ ఆలోచన లేదా హిందీ అంటే హిందీకి అవకాశాలు ఇంతవరకు రాలేదు. ఓకే. కానీ నేను అప్రోచ్ అవుదామన్నా కూడా ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి అనేది అక్కడికి వెళ్ళి కూర్చుంటే కానీ నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తానండి, నువ్వు ఏదన్నా ప్రయత్నించదలుచుకుంటే అక్కడికి వెళ్ళాలి, దాంట్లో దిగాలి, ఆ బరిలోకి దిగి అక్కడ ప్రయత్నించాలి. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చుని నిన్ను గుర్తించాలంటే ఎవరు గుర్తించరు. సో అట్లా వెళ్ళి నేను బాంబేలో కూర్చుని ప్రయత్నిస్తే ఫలితం దక్కచ్చు. కానీ అంత ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళటం అనేది ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అవసరాన్ని కాకుండా ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవకాశాలు రాలేదనుకోండి, ఉన్నదాన్ని పోగొట్టుకుని వేరే దానికి వెళ్ళటం ఎందుకండి. తమిళ కెరియర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు తమిళ సినిమాలు ఏం చేస్తున్నారు? తమిళ్లో శివాజీ గణేషన్ గారు మనోడు విక్రమ్ ప్రభు నెరుపుడా అనే సినిమా ఒకటి చేస్తున్నాను. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనమాట, ఫైర్ సర్వీస్ బ్యాక్ డ్రాప్ అనమాట. దాంట్లో నేను ఫైర్ ఆఫీసర్ కమిషనర్ క్యారెక్టర్. ఇక్కడ ఒక లేయర్ వ్యతిరేకత ఉంది కదా వేరే భాష నటులు, అట్లా ఏమైనా తెలుగు నటుల మీద అక్కడే ఏదైనా వివక్ష ఉందా సార్? అక్కడేమైనా మిమ్మల్ని మీ పట్ల మీకు కించిత్ ఏమైనా అనిపించిందా? లేదు, నా వరకు లేదండి. ఎందుకంటే ఒక వ్యక్తిగా నేను ఇండస్ట్రీ నుంచి ఎలా వచ్చాననేది కొంతమంది ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారు ఆ స్పాట్లో. ఓకే. కెమెరామెన్ కానీ లేకపోతే లైట్ మెన్ కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఈయనండి పలానా ఇదని చెప్పేస్తారు. ఓకే.
సో ఇండస్ట్రీ వ్యక్తిగా వచ్చాను కాబట్టి వాళ్ళు పెద్ద నన్ను ఒక పరభాష నటుడిగా కన్నడ చూడకుండా. ఇండస్ట్రీలో అంటే సహజంగా కన్నడలో ఇటువంటి భావన కొంచెం ఉంటుందంటారు కదా. కన్నడ అంటే నేను అట్లా కమర్షియల్ సినిమాకైతే వెళ్ళలేదండి. ఓకే. మా తెలిసిన వాళ్ళు ఎవరో రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్ డైరెక్షన్ చేస్తూ ఒక సినిమా క్యారెక్టర్ చేయమంటే ఒప్పుకున్నాను. అది చాలా తక్కువ బడ్జెట్లో చేయాలనుకున్న సినిమా పెద్ద బడ్జెట్కి వెళ్ళిపోయారు. నాకు ఇస్తానన్న క్యారెక్టరు రవిచంద్రన్కి ఇచ్చారు అక్కడ. నాకు ప్రకాష్ రాజ్ గారు నన్ను ఇంకొక ముగ్గురు విలన్లు దాంట్లో ఒక పాత్ర ఇచ్చారనమాట. సో వాళ్ళు కోరారు. వాళ్ళు మామూలుగా అయితే ఇదే తెలుగులో అయితే చేసి ఉండేవాడిని కాదు. అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ కమిట్ అయ్యాను కాబట్టి మనం దాన్ని డిస్ప్యూట్గా తీసుకోకుండా చేయాలని చెప్పి చేసేసి వచ్చేసాను. ఓకే. అంటే అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా వెల్ విషర్గా చేసి వచ్చాను. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.